మేడారం జాతరపై చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు మంత్రి సీతక్క. కొందరు స్వార్థం కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గద్దెలు మారుస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా డిపిఆర్ సిద్ధం కాలేదని సీఎం ఆమోదించాకే తుది డిజైన్లు ఫైనల్ అవుతాయని చెప్పారు. ఇక మేడారంలో పర్యటించారు మంత్రి సీతక్క. మహాజాతర పనులను పరిశీలించారు. ములుగు ఎస్పీ శబరీష్ తో బైక్ పై తిరుగుతూ పనులను పర్యవేక్షించారు మంత్రి సీతక్క. మంత్రి గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి భక్తి విశ్వాసంతో సమ్మక్క సారలమ్మ ఒక గొప్పతనాన్ని మరింత వాళ్ళ కీర్తిని ఒక భక్తులుగా పెంచాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో ఒక యజ్ఞంలా పనిచేస్తా ఉన్నాం. దీన్ని కొంతమంది తమ ప్రయోజనాల కోసం దేవుడి దగ్గర చిల్లర రాజకీయాలు చేయకుండా మేము చేసే ప్రతిదీ కూడా ఇక్కడ పూజారులు మా ఆదివాసీ పూజారులు ఇచ్చిన వాళ్ళ ఆలోచన, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఆచారం ఎక్కడ కూడా భంగం కలగకుండానే అద్భుతంగా మన సమ్మక్క సారలమ్మ గుడిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. నేను కూడా ఆదివాసీ బిడ్డగా ఆదివాసుల జీవితాలు తెచ్చినటువంటి వ్యక్తులంగా మొదటి నుంచి కూడా ఆదివాసీ సాంప్రదాయాలు ఆచారాలు కాపాడాలనే మేము మొత్తుకుంటా ఉన్నాం. గతంలో కూడా కొంతమంది అధికారులు తమకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కూడా ఎప్పటికప్పుడు ఆపినాం. ఇప్పుడు కూడా ఇంతవరకు వచ్చినటువంటి డిపిఆర్ ఏదైతే ప్లాన్ ఉందో అది కాదు. కానీ కొంతమంది ఇదే ఒకరోజు ఒక ఐడియాతోటి ట్రైబల్ డెవలప్మెంట్ అధికారులు, ట్రైబల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు ఒక మోడల్ చూపించారు. దాని తర్వాత రకరకాల మార్పులు అదేవిధంగా పూజారులను వాళ్ళ ముందు చూపించి వాళ్ళ ఆలోచనలు, గోత్రాలు, మేము ఎవరిని పూజిస్తాం, ఏ గోత్రం ఎవరిని పూజిస్తారు, ఇవన్నీ కూడా తీసుకొని అద్భుతంగా రాబోతుంది. కాబట్టి అనవసరమైనటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు. ఆదివాసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. మా సమ్మక్క సారలమ్మ కీర్తిని కాపాడే విశ్వాసం భక్తులు ఇంకా పెరిగే విధంగానే వారికి మేము పూజలు చేస్తాం తప్ప సమ్మక్క సారలమ్మను ఎక్కడ కూడా వారి యొక్క కీర్తి, వారి యొక్క దీవెనలు తగ్గే విధంగా ఉండదు. ఆ బిడ్డలుగా, ఆ జాతి బిడ్డ, అదేవిధంగా ఆ విశ్వాసాలు తెలిసిన వ్యక్తులుగా ఖచ్చితంగా మేము అవన్నీ పాటిస్తామని కూడా తెలియజేస్తాం.